అట్లయితే పోరాటం అనేటువంటిది రెండు విధాలు. పోరాటం అనేటువంటిది రెండు విధాలు. ఒకటేమో దేవుని యొక్క సన్నిధిలో పోరాడడం, దేవునికి మొరపెట్టడం, కన్నీరు విడవడం, దేవునితో సమాధాన పడడం, దేవునిలో లీనమవటం, దేవుని యొక్క కాపుదల ఉండడానికి మనం ప్రయత్నించడం అనేటువంటి దేవునితో పోరాడడం. రెండవదేమో దేవునికి వ్యతిరేకమైనటువంటి పోరాటం, దేవుని యొక్క మాటకు లోబడినటువంటి తత్వమే దేవునితో పోరాడటం. ఎవరైనా నువ్వు దేవునికి వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, దేవుడికి మాట ఇచ్చాడు అనుకోండి, ఆ మాటకు లోబడకుండా ఉండడం ఏమవుతుంది? దేవునితో పోరాటం. ఈ పోరాటంలో ఏమవుతుందా? నష్టం వస్తుంది. ఒక పోరాటంలో ఏమో మనకి ఆశీర్వాదం వస్తుంటే, ఇంకొక పోరాటంలో ఏమొస్తుంది? నష్టం వస్తుంది. మనం గమనించినట్లయితే సౌలును దేవుడు పిలుచుకున్నాడు. సౌలును దేవుడు పిలుచుకొని ఏం చేశాడు? సౌలును దేవుడు పిలిచి రాజుగా నియమించాడు. రాజుగా నియమించిన తర్వాత ఒక పని అప్పగించాడు. ఏం పని? అమాలేకులందరినీ కూడా పెద్దలనేమి చిన్నలనేమి అన్నిటిని కూడా చంపివేసి అంటే ఏం చేశాడు? వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చాడు. అప్పుడు దేవుని యొక్క మాటకు అతను లోబడలేదు. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము చేసి అంటే సౌలు ఏం చేశాడు? దేవునికి ఆజ్ఞను మీరా. ఉన్న జనాంగం అంతా చెప్పాడు, శ్రేష్టమైనవి కదా దేవునికి బలి ఇవ్వడానికి బాగుంటాయి అని తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే అతను తీసుకొని వస్తున్నాడో దేవుడు కోపము రగిలిపోతుంది. అమాలేకులను నేను శపించాను. అమాలేకులు ఉన్నటువంటి ఆ గొడ్లనంటిని ఎడ్లనంటిని ఏం చేశాను? నేను శపించాను. శపితమైనటువంటి వాటిని వచ్చి నాకేం చేస్తున్నాను? అద్భుతం చేస్తున్నావు. శపించిన దానిని వచ్చి బలిద్దాం అనుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించిన వాటిని వచ్చి నువ్వు బలిస్తే దేవుడు తీసుకుంటాడు. కానీ శపించిన వాటిని దేవుడు ఆజ్ఞను మీరు వచ్చి నువ్వేం చేస్తున్నావు? బలి ఇద్దాము. దేవుడు కోపగించుకొని సమయంతో మాట్లాడతాన్ని నేను రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడుచున్నాను. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. నేను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడ్డాను. అందుకు సమయంలో నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి అతని యొక్క స్థానంలో ఎవరు నియమించాడు? దావీదును పెట్టాడు. దావీదును నియమించాడు. సౌలు కోల్పోయాడు, తన కిరీటం కోల్పోయాడు కదా. అబ్రహాము యాకోబేమో దేవునితో పోరాడి కిరీటాన్ని సంపాదించుకుంటే, ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటే, సౌలు దేవునితో పోరాడు, దేవునికి వ్యతిరేకంగా పోరాడే తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో పోరాడు ఏం చేశాడు? కిరీటాన్ని దేవునికి వ్యతిరేకంగా పోరాడు ఎవడు కూడా ఆశీర్వాదం పొందడం సాధ్యము కాదు, వాడు ఉండడం సాధ్యంగా తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనం పోరాడలేము. పోరాడినా కూడా దేవునితో గెలవడం సాధ్యము కాదు. నువ్వు ప్రార్థనలో పోరాడి దేవునితో గెలవచ్చు. యాకోబు గెలిచాను కదా. ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలని కన్నీరించి మొరపెట్టి ఆశీర్వదించేంత వరకు వదలకుండా నువ్వు మొరపెడితే దేవుడు కనికెరపడి నువ్వు దేవునితో పోరాడి గెలవచ్చు. కానీ దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఒక మాటకు వ్యతిరేకంగా పని చేస్తూ దేవునితో పోరాడడం సాధ్యము కాదు. అలా సౌలు పోరాడడం. ఇప్పుడు సౌలు కిరీటం పోయింది. ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఉండవలసినటువంటి సౌలు దించివేయబడ్డాడు. అధికారం కోల్పోయింది, కిరీటం కోల్పోయాడు. చివరికి తను మరణించడం కూడా సాధ్యమైంది. కాబట్టి దేవునితో పోరాడకూడదు. మనం గమనించినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నరులను సృష్టిస్తే నరులందరూ కలిసి దేవునికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆదికాండం 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల
అతడు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. దేవుడు సృజించాడు, భూమి మీద నరులను సృజించాడు, ఆకాశంలో దేవదూతలను సృజించాడు. అక్కడ వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, ఇక్కడ వీళ్ళు ఆశీర్వదించి విస్తారమైన జనాంగమైపోతున్నారు. దేవుడు భూమి మీద జనాన్ని ఆదాము అవ్వ ద్వారా విస్తారంగా భూమి మీద మీరు ఫలించండి అన్నారు. భూమి మీద ఒక సంతానం వచ్చింది, స్త్రీగా పురుషుడిగా. భూమి మీద సంతానం ఎంతమంది ఉంటారు? స్త్రీ పురుషుడు వేరే ఉంటారు కదా. ఇలా విస్తరించుకుంటూ పోతుంది. ఒకనొక దినంలో ఏం జరిగిందంటే దేవదూతలు భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారితో పాపము చేసినప్పుడు అలా దేవదూతల యొక్క సంతానానికి నరుల యొక్క సంతానానికి మధ్య పాపము జరిగినప్పుడు ఏమైనా విచిత్రమైన సంతానం వచ్చింది. వారి పేరే నెఫీని. దేవుడు కోపపడ్డాడు. అరే, నేను నియమించినటువంటి సంతానం ఇది, నా చిత్తములో లేనటువంటి సంతానం ఇది. నేనేం చెప్పాను? నరులు విస్తరించండి రా అంటే ఏం చేశారు మీరు? దేవదూతలతో పాపం చేసి ఏం చేశారు? ఒక పాడు సంతానం వచ్చింది, దేవుడికి చెడు పేరు వచ్చింది. దేవుడు బాధపడ్డారు, కన్నీరు విడిచాడు. దేవుడు, అయ్యో నరులను నేను ఎందుకు సృష్టించాను, కన్నీరు విడిచాడు. ఆ కాలంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ నోవాహు ఎంచుకొని ఏం చేశాడు? ఓడ తయారు చేసి తన నోవాహు కుటుంబాన్ని మాత్రమే అందులోకి పంపించాడు. తర్వాత 2 జతల ఒక్కొక్క జత చెప్పున పక్షులను జంతువులను కూడా అందులో తోలు వేసేసి ఒక ఓడను ఆ డోర్ మోయించేసేసి 40 దినములు 40 రాత్రులు పగలు 40 పగలు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షము భూమి మీద కురిపించెను. ఆ వర్షపు దానికి భూమి మీద నరులందరూ కూడా ఏం చేశారు? కూర్చోబెట్టుకుంటారు. ఎవరు లేడు, ఒక్క నరుడు కూడా మిగలలేదు, ఒక పక్షి కూడా మిగలలేదు, ఒక జంతువు కూడా మిగలలేదు. దేవుని యొక్క కోపం అలా ఉంటుంది. నరుడు దేవుడితో పోరాడాడు. ఎవరు గెలిచారు? దేవుడే గెలిచాడు. నరులందరూ చనిపోయారు, ఒక్కడు కూడా మిగలలేదు. ఒక్కడు కూడా మిగలలేదు, అవకాశమే లేదు. అందరూ కూడా ఊడ్చిపెట్టుకొని పోయాడు. దేవుడు తర్వాత ఏం చేశాడు? ఉన్నటువంటి ఆ ఒక్కడు ఎవరు? నోవా. ఆ నోవా కుటుంబము నుండి మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఒక్కొక్కరిని మళ్ళీ భూమి మీద జనాంగాన్ని విస్తరించాడు, లోపాన్ని సవరించాడు దేవుడు. అందుకే దేవునికి వ్యతిరేకంగా పోరాడితే ఏమవుతుంది? ఊడ్చిపెట్టుకొని పోతాం. సౌలుకు అదే జరిగింది, నరులకు అదే జరిగింది. మనం గమనించినట్లయితే యూదా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యులలో ఒకడు. ఇస్కరియోతు యూదా ఎవరు? 12 మంది శిష్యులలో ఒకడు. దేవుడు అతనితో పాటు 12 మంది శిష్యులను దేవుడు ఏం చేశాడు? నియమించుకున్నాడు. దేవుడు వెళ్ళిన చోటల్లా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. వాక్యం చెప్పాడు, ఎంతో మంది ప్రసంగాలు చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైన జనాంగానికి పంచాడు. ఎంతో మంది దెయ్యాలను వెళ్ళగొట్టాడు. కళ్ళ ముందే ఎన్ని అద్భుతాలు చూసినటువంటి యూదా ఏం చేశాడు తెలుసా? ఇస్కరియోతు యూదా దేవునిని అప్పగించాలి ఏం చేశాడు? అప్పగించడానికి పూనుకున్నాడు. అతనిలో అపవాది దూరిపోయింది. అపవాది ఏం చేసింది? ఆ అపవాది వెళ్ళి దేవుణ్ణి అప్పగించాడు. సిలువ వేయబడడానికి ముందు అప్పగించాడు కదా. అప్పగించినప్పుడు పశ్చాత్తాపడ్డాడు ఇస్కరియోతు యూదా. పశ్చాత్తాపడి ఏం చేశాడు? ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళి నేరుగా ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతారు? అగ్నిగుండం. అంటే 12 మంది శిష్యుల్లో కూడా అంటే ఒక అపోస్తలుడు ఆ అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. విస్తారమైనటువంటి సేవ చేసేవాడు కదా. ఎంతో గొప్ప సేవ. ఒక అపోస్తలు అంటే సాధారణ విషయమా? గొప్ప సేవ, ఉన్నతమైనటువంటి సేవ.
మనం ఉన్నతమైనటువంటి అపోస్తలత్వాన్ని కోల్పోయి ఎక్కడికి వెళ్ళి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాం. అందుకే దేవునికి వ్యతిరేకంగా మనం పోరాడకూడదు. దేవునితో వ్యతిరేకంగా పోరాడి ఎవరునూ కూడా బ్రతకడానికి అవకాశం లేదు. వీళ్ళ బ్రతుకుతున్నాం అంటే దేవుడు కనికరం వలనే. వీళ్ళ మన భూమి మీద దేవుడితో పోరాడుతూ బ్రతుకుతున్నాం కదా. పోరాడుతూ బ్రతుకుతున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి కనికరము. దేవుడు ఏం చేస్తున్నాడు? మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఆ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకున్న దేవుడితో పోరాడితే ఏమవుతుంది సార్? ఇస్కరియోతు యూదాను పట్టినటువంటి గంత అక్కడ ఉన్నటువంటి నరులకు కలిగినటువంటి గంత వస్తుంది. సౌలుకు కలిగినటువంటి గంత మనకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మనం పోరాడకూడదు. దేవునికి వ్యతిరేకంగా పోరాడడం అంటే దేవునికి వాక్యానికి విరోధంగా వెళ్ళడం. దేవునికి వాక్యానికి విరోధంగా వెళ్ళిన వాడు ఎవరు కూడా దేవుడు క్షమించాడు. అందుకే నీ నామంలో స్వస్థత చేయలేదా, అద్భుతంలో చేయలేదా అంటే దేవుడు నీవెవరో నాకు తెలియదంటాడు. ప్రభువా ప్రభువా అని మా పిలిచినంత మాత్రాన దేవుడు మన మాట వింటాడు అనుకోవడం అవివేకం. మనం కన్నీరు విడిస్తాం, మొరుపెడతాం, ప్రార్థన చేస్తాం, కానీ దేవుని మాట వినం. దేవునికి పాటలు పాడతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రతి ఆదివారం దేవునికి సన్నిధానంలోనే కనబడతాము. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విరోధి అయిపోతామో, వాక్యం మనకు విరోధి, దేవునికి విరోధి అయిన వాక్యమై ఉన్నవాడు దేవుడే. వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యానికి విరోధి అంటే దేవునికి విరోధి, అంటే దేవునితో దేవునితో పోరాడేవాడు ఎన్నడూ కూడా దేవుడు క్షమించాడు. కాబట్టి దేవునితో పోరాడవద్దు, దేవునికి వ్యతిరేకంగా పోరాడు. ఆశీర్వాదం కోసం నువ్వు దేవుని సన్నిధానంలో మోకాల్లోని కన్నీరు విడిచి పోరాడగలిగితే ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా పోరాడితేనేమో ఏమవుతుంది? నీకున్న కిరీటం పోతుంది, నీకున్నటువంటి ఆయుష్ పోతుందో, నీకున్నటువంటి బలము పోతుంది, అన్నీ పోతాయి. ఏదైతే దేవునికి ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఆరోగ్యం పోతుంది, ధనము పోతుంది, అన్ని ఏదైతే దేవుడు ఇచ్చాడో అదంతా కూడా ఏమవుతుంది? మాయమైపోతుంది. కానీ దేవునికి ఆశీర్వాదం రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు వ్యతిరేకంగా వెళ్తున్నావు కదా. దేవునితో వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడం అనేటువంటిది అసాధ్యం. దేవునికి ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే దేవుని యొక్క మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి. దేవుని సన్నిధానంకి రావడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలోకి రాగలిగితే, దేవుని సన్నిధానంలో పోరాడగలిగితే జీవితంలో మార్పు వస్తుంది. యాకోబు మనం ఇందాక గమనించాము కదా. యాకోబు ఏమైపోయింది? ఇశ్రాయేలు అయిపోయింది. ఆ రాత్రంతా మొరపెట్టి దేవునితో పోరాడాడు. తెల్లవారుగానే ఏమైపోయాడు? యాకోబు కాదు, ఇప్పుడు ఎవరు? ఇశ్రాయేలు అయిపోయింది. నేను కూడా అంతే. దేవుని సన్నిధానంలో నీ లోపములు అన్ని సరి చేసుకోగలిగితే నీ జీవితం మారిపోతుంది. దేవుని శిష్యుడైపోతావు, దేవునికి కుమారుడైపోతాం. మీరున్న పాపములన్నీ కూడా సరి చేయబడి దేవునికి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. అందుకే దేవునికి సన్నిధానంలోకి మనం రాగలగాలి. దేవుని సన్నిధానంలో రాకుండా, దేవునికి మాట వినకుండా, దేవుని ఎన్నోసార్లు గద్దించను దానికి లోబడకుండా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వదించడం అసాధ్యం. ఎంత మొరపెట్టినా కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించడం లేదంటే ఎలా ఆశీర్వదిస్తాం? నువ్వు నా మాట వింటే కదా అంటావు. అబ్రహాము మాట విన్నాడు, ఆశీర్వదించమంటాడు. యాకోబు మాట విన్నాడు, ఆశీర్వదించమంటాడు. కాబట్టి నా జీవితంలో ఆశీర్వాదం కావాలి అంటే దావీదు దేవుని యొక్క మాట విన్నాడు, ఆశీర్వదించమంటాడు. దానియేలు దేవుని యొక్క మాట విన్నాడు, ఆశీర్వదించమంటాడు. నీవు ఆశీర్వదించబడాలి అంటే ఒకటి దేవునికి లోబడగలి. ఏదైతే దేవుడు నీతో చెప్పాడో అది నువ్వు చేయగలిగినావు. ఒక వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు,
ఆ వాగ్దాన్ని పొందుకోవడానికి ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? పోరాడాలి. దేవుని సన్నిధానంలో పెరుగులాడితే తప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. దేవుని సన్నిధికి వ్యతిరేకంగా వెళితేనేమో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా తొలగించబడతాయి. కాబట్టి ఏది కావాలో మనం ఏం చేయాలి? ఏది కావాలి మనకి? దేవునికి ఆశీర్వాదమే మనకు. కాబట్టి దేవుడు మీ ముందు రెండు ఉన్నాయి. ఇక్కడేమో దేవునితో పెరుగులాని ఆశీర్వాదాన్ని పొందుకోవడం, ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసే ఆశీర్వాదాన్ని కోల్పోవడం. కాబట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.